హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ సోనీ ఫ్రమ్ తెనాలి. మీరు చూస్తున్నారు సోనీ టెక్. ఇలాంటివి అందరూ క్రియేట్ చేయడం బాగా కామన్ అయిపోయింది. టెక్ ఛానల్ కాదండి, టెక్నికల్ టిప్స్. సో కొంచెం క్రియేటివ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. నువ్వు వీడియో చేస్తే చేయగాని షర్ట్ లేకుండా ఎందుకు చేస్తున్నావు అని అడుగుతారేమో. చివరిలో చెప్తాను. వీడియోస్ కొంచెం క్రియేటివ్ గా ఎలా చేయాలా అని ఆలోచించాను. అసలు మనకేమొచ్చా అని ఆలోచించాను యూట్యూబ్ లో ఉండాలి అంటే. తర్వాత కొంచెం అర్థమైంది ఏంటంటే మనకు అంత డెప్త్ గా ఏం రాలేదు. కొంచెం వచ్చినా కూడా అది యూట్యూబ్ కి అంత సెట్ అవ్వదు అని అర్థమైంది. సో కొంచెం టైం తీసుకునైనా సరే మంచి కంటెంట్ పోస్ట్ చేద్దామని ఈ వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను ముందు నేను ట్రెండింగ్ టాపిక్స్ అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు ఒక 10-20 ట్రెండింగ్ టాపిక్స్ అనేవి వచ్చాయి. వస్తే వాటిలో చూస్ చేసుకుందాం అనుకుంటే అక్కడ రివ్యూస్ అండ్ రేటింగ్స్ అని చెప్పేసి ఒక టాపిక్ కనపడింది. అది ఒక స్కామ్ అనమాట. స్కామ్ లో ఇంతకుముందు నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను కాబట్టి దాని గురించి నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో దీని మీద చేస్తే కొంచెం క్లారిటీగా నేను చెప్తాను అని చెప్పి దాని మీద ఒక వీడియో చేసి పోస్ట్ చేశాను అనమాట. అంటే నేను స్కామ్ అని కాదు, ఆ స్కామ్ లో ఇరుక్కుపోయిన పర్సన్ గా నేను ఎక్స్పీరియన్స్ పోస్ట్ చేద్దామని చెప్పి పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియోకి వచ్చిన విపరీతమైన ఎక్స్పీరియన్స్, ఆ వీడియోకి వచ్చిన విపరీతమైన సపోర్ట్ ఏంటంటే 0 వ్యూస్ వచ్చేసింది డైరెక్ట్. అప్పుడు అర్థమైంది అనమాట మనం సరైన వీడియోస్ చేయట్లేదు. అంటే చేసిన ఒక వీడియో అయినా ఆ వీడియో సరైనది కాదేమో అని అనిపించింది. ఆ తర్వాత ఒక ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే, ఫస్ట్ నువ్వు నీ ఇంట్రడక్షన్ వీడియో చెప్పు, నువ్వు దేని గురించి వీడియోస్ చేస్తావు అది చెప్పు, ఆ తర్వాత మెల్లగా నీకు నచ్చిన కంటెంట్ ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేయన్నాడు. అంటే కంటెంట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ గూగుల్ ట్రెండింగ్స్ ఇట్లాంటివి కాకుండా నీకంటూ ఒక టాపిక్ ఉండాలని చెప్పాడు. ఆ తర్వాత అర్థమైందంటే నేను ఒక టాపిక్ ని క్రియేట్ చేసుకోవాలన్నమాట. అంటే నాకు ఒక నీచ్ అనేది ఉండాలి అని చెప్తే, సో ఏదైనా నీచ్ చూసుకుందామని చెప్పి ఆలోచిస్తున్నా. నాకు ఎడిటింగ్ మీద కొంచెం టచ్ ఉందండి, మరి ఎక్కువ కాదు, కొంచెం తక్కువైనా పర్లేదు బాగానే ఉంటుంది. సో దాని మీద చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయి కొన్ని వీడియోస్ చేద్దామని స్టార్ట్ చేస్తారు. సో ఎడిటింగ్ పర్పస్ వీడియోస్ కావాలనుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే చెప్పను. ఎందుకంటే మన దాంట్లో అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి, మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. సో అందరూ మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు దాకా మీరు వీడియో చూసారంటే నా నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే కదా, అందుకని చెప్పి ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఈ వీడియో యూట్యూబ్ ముందుకు మూవ్ చేస్తాడంట. అందుకని లైక్ కూడా చేయండి ప్లీజ్. తర్వాత షర్ట్ లేకుండా ఎందుకు చేస్తున్నాను అని చెప్తానన్నా కదా, మీరు చివరి వరకు చూస్తారని మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దే ప్లీజ్. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మంచి కంటెంట్ మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్సో మనం ఫస్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేసాము, ఆ వీడియోకి మళ్ళీ 0 వ్యూస్ ఉన్నాయి. కొంచెం వెళ్ళి దాన్ని విజిట్ చేసి ప్లీజ్. నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కూడా కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ వీడియో తీసుకురావడానికి ట్రై చేస్తాను మీ దగ్గరికి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. బై.